తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మిగిలిన పార్టీల అధినేతలు పాల్గొన్నట్లే బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీల్లో కేసీఆర్ కూడా పాల్గొనడం సహజమే. కానీ ఇప్పుడు కేసీఆర్ బస్ యాత్ర చేస్తున్నారు. ప్రజల్ని దగ్గరకు చేసుకోవాలని వారి దగ్గరకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం అని కాకుండా ఎండిన పంటలను చూసేందుకు పొలాల్లోకి వెళ్తున్నారు. ఎక్కడ కనబడితే అక్కడ రైతులతో రోడ్లపైన పొలాల్లోకి వెళ్లి మరీ మాట్లాడనున్నారు. ఇదంతా ఎందుకంటే తాను స్వయంగా దూరం చేసుకున్న ప్రజల్ని మళ్లీ దగ్గర చేసుకునేందుకు పడుతున్న తంటాలు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత కేసీఆర్ ఎప్పుడైనా ప్రత్యక్షంగా ఉద్యమకారుల్ని లేదా ప్రజల్ని కలవడం ఎవరూ చూసి ఉండరు. బహిరంగ సభలకు హాజరై ప్రసంగించి వెళ్లడం మాత్రమే చేసేవారు. తెర వెనుక వ్యూహాలన్నింటినీ అమలు చేసేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక చెప్పాల్సిన పనిలేదు. ఆయన బయటకు రాలేదు, ప్రజల్ని తన వద్దకు రానీలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఉద్యమ కేసీఆర్ను చూపిస్తానని ఆయన సవాల్ చేసి రంగంలోకి దిగుతున్నారు. 22వ తేదీ నుండి ఉదయం 11 గంటల వరకు పొలం బాటతో బిజీగా ఉండబోతున్నారు. ప్రజల్ని నేరుగా కలవనున్నారు. కేసీఆర్ స్టైల్ రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఉద్యమ సమయంలో కూడా తెరపైకి రాలేదు. ఆయన ప్రకటిస్తారు, మిగతా వారు ఆచరిస్తారు. అంతే. ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన ఇంటి నుంచే ఉద్యమం నడిపారు. కానీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆరుబయటే స్నానాలు చేసేవారు. అలాంటి ఉద్యమ కేసీఆర్ ఇప్పుడు మళ్లీ వస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఉద్యమం ఊపందుకున్న తర్వాత మాత్రం తెరపైకి వచ్చింది తక్కువ. ఇక ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇక అవసరం లేకపోయింది. ఎన్నికల ప్రచార సభల్లో మాత్రమే పాల్గొనేవారు. ఆయన్ను కలవడం కష్టంగా ఉండేదని అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. అంతేకాని జనాల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పర్యటించింది చాలా తక్కువ. తాను జనాలను కలవదలుచుకున్నప్పుడు మాత్రమే కేసీఆర్ పర్యటనలు చేసేవారు. అంతేకాని జనాల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పర్యటించింది చాలా తక్కువ. విపత్తుల సమయంలో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులే పరామర్శించేవారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పత్తి రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆందోళన చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ సహా అనేక అంశాల్లో ప్రజల ఆందోళనలను ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే ప్రతిపక్షంలోకి వెళ్లడంతో కేసీఆర్ ఇప్పుడు ప్రజల కోసం బయలుదేరుతున్నారు. బహిరంగ సభల వల్ల ప్రయోజనం ఉండదని నేరుగా ప్రజల్ని కలవాలని అనుకుంటున్నారు. ఒకే ఒక్క ఓటమి బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకం చేస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై జనాల్లో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే 10 ఏళ్లు అధికారం అనుభవించిన చాలామంది నేతలు పార్టీని వదిలేసి కాంగ్రెస్లో చేరిపోతున్నారు. మరికొందరు బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గనుక ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీ పరిస్థితి ఎలాగుంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థులను జనాలు పట్టించుకున్నట్లు లేదు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య అనే ప్రచారం పెరిగిపోతోంది. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. కేడర్ సహకారం లేకపోవడంతో అభ్యర్థులు నిమిత్తమాత్రులుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ తన మాటలతో పార్టీని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్ ఎదురుగా వస్తే ప్రజలు అంతా మర్చిపోయి మళ్లీ బీఆర్ఎస్ను నిలబెట్టుకుంటారా? Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.